అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాము. We're going to carry on where we stopped this morning. ఉదయకాలంన ఎక్కడ ఆగామో అక్కడ నుండి మళ్ళీ కొనసాగిద్దాం. And we spoke about how we are qualified to serve God. దేవుని సేవ చేయడానికి ఎటువంటి అర్హతలు దేవుడు మనకి ఇస్తున్నాడో మనం చూసాం. How everyone who belongs to Jesus is called to serve him. అలాగే యేసుక్రీస్తు ప్రభువారైనటువంటి వారందరూ కూడా ఆయన సేవ కొరకు పిలువబడిన వారు అని మనం చూసాము. And we spoke about different qualifications for serving. అలాగే దేవుని సేవ చేయడానికి ఉన్న వేరు వేరు అర్హతలు ఏంటో అవి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. Number 1, the blood of Christ. ఇందులో మొదటిది యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చిందించిన రక్తము. Number 2, the fact that he gives us wisdom and gives us strength even though we are foolish and we are weak. రెండవది, మనము మూర్ఖులము బలహీనలమైనప్పటికీ ఆయన జ్ఞానమును బలమును మనకి ఇచ్చేవాడని. Number 3, God's presence in us. మూడవది, మనతో ఉన్నటువంటి దేవుని సన్నిధి. He gives us wisdom. ఆయన మనకి జ్ఞానం అనుగ్రహించువాడు. He gives us strength. ఆయన మనకి శక్తిని అనుగ్రహించువాడు. And if he's called us to do something, he will justify the calling by giving us the resources to do it. మరియు మనల్ని పిలిచి ఏదన్నా పనిని అప్పగిస్తే అది చేయటానికి కావాల్సినటువంటి వనరులు. Romans chapter 8 verse 30 we read, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనములో మనం చదువుతాము. those whom he called he justified. ఆయన ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను. If he's called us to serve him, he will justify the calling by giving us all the resources we need to fulfill that call. ఒకవేళ ఆయన మనల్ని సేవ చేయటానికి పిలిస్తే ఆ సేవ చేయటానికి కావాల్సిన ప్రతి వనరులను ఆయనే సమకూర్చి ఆయన ఇచ్చిన పిలుపును ఆయన నిరూపించుకుంటాడు. When we respond to God's call, మనము ఆయన పిలుపునకు ప్రతిస్పందించినప్పుడు we will face difficulties in life. మన జీవితంలో కొన్ని శ్రమలు అనుభవిస్తాం. Every Christian faces difficulties in life. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో శ్రమలు అనుభవిస్తాడు. More so when we serve him. మనం ఆయన్ని సేవ చేస్తా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ శ్రమలు అనుభవిస్తాం. Because when we serve him, the devil becomes very active. He wants to hinder our service. ఎందుకంటే మనం ఆయన దేవుని సేవ చేస్తా ఉన్నప్పుడు అపవాది ఎంతో మెలకువతో ఉండి ఆ సేవను ఆటంకపరచాలని ప్రయత్నం చేస్తాడు. He'll try to put obstacles in our way. అందుకనే మన మార్గంలో కొన్ని ఆటంకాలను వాడు ఉంచుతుంటాడు. He knows we are a threat to his kingdom. వాడి రాజ్యానికి మనము ఒక అపాయం అని వాడికి తెలుసు. And he will try his best to bring suffering in our lives. అందుకనే మన జీవితాల్లో ఎన్నో శ్రమలు తేవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. But God strengthens us when we are faced with tests of suffering. అయితే శ్రమ అనేటువంటి పరీక్షను మనం ఎదుర్కొంటున్నప్పుడు దేవుడే మనల్ని బలపరుస్తాడు. In 1 Corinthians 10:13 we read, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతాము. God is faithful. He will not allow you to be tempted more than you can bear. With every temptation is a way out. You can stand up under it. దేవుడు నమ్మదగిన వాడు. మనము సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనలను శోధింపబడనీయడు. అంతేకాదు శోధనతో పాటు తప్పించుకునే మార్గమును కూడా తానే కలుగచేయువాడు. The word temptation is translated from a Greek word called పైరాస్మోస్. అక్కడ శోధన అనేటువంటి ఆ మాట గ్రీక్ లో పైరాస్మోస్ అనేటువంటి ఒక వర్డ్ నుండి ట్రాన్స్లేట్ చేయబడింది. This word also means test. ఆ మాటకి ఇంకొక అర్థం ఏంటంటే పరీక్ష. Temptation and test are both the same. అందుకనే శోధన లేక పరీక్ష ఈ రెండు ఒకటే. Every temptation is a test of our faith. ప్రతి శోధన కూడా మన విశ్వాసమునకు అదొక పరీక్షగా ఉంటుంది. And suffering also the test of our faith. అలాగే శ్రమలు కూడా మన విశ్వాసానికి ఒక పరీక్షగా ఉంటాయి. So we're going to see how in spite of difficulties we can serve God joyfully. కాబట్టి మనము శ్రమలు కలిగి ఉన్నా కూడా సంతోషంతో ఎలాగ దేవుని సేవ చేయగలమో మనం నేర్చుకోవాలి. Now when we go through trials, the first question we should ask God to reveal to us is, why are we suffering? గనుక మనం శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు మొదటిగా మనం దేవుని అడగవలసిన ప్రశ్న లేక ప్రత్యక్షత అడగాల్సింది ఏంటంటే, ఎందుకు ఈ శ్రమలు కలుగుతున్నాయి? Is it because something wrong we have done? నేను ఏదన్నా తప్పు చేశాను కాబట్టి దానివల్ల వస్తున్నాయా? Or is it because of our standing for the Lord? లేక నేను ప్రభు కొరకు నిలబడుతున్నాను గనుక ఈ శ్రమలు వస్తున్నాయా? Sometimes we suffer because of our mistakes. కొన్నిసార్లు శ్రమలు మన తప్పుల ద్వారా మన శ్రమలు అనుభవించిన వారమై ఉంటాం. Or when we serve him because of our service, because we obey him, we face trials. లేక ఆయన పరిచర్యలో ఆయనకు విధేయత చూపుతున్నప్పుడు కొన్నిసార్లు మనము శ్రమలు అనుభవించే వారుగా ఉంటాం. In 1 Peter chapter 4, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో from verse 12 we read, 12వ వచనం నుంచి మనం చదువుతాము. Peter writes to Christians, పేతురు క్రైస్తవులకు రాస్తుంటున్నాడు, dear friends, స్నేహితులారా, don't be surprised at the painful trial of suffering as though something strange were happening to you. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి.
But rejoice that you are to participate in sufferings of Christ. అయితే క్రీస్తుతో పాటు పాలువారినందుకు ఆయన యందు ఆనందించుడి. If you are insulted because of the name of Christ, you are blessed, for the spirit of glory of God rests upon you. ఇదిగో క్రీస్తు నామము నిమిత్తము మీరు ఒకవేళ నింద పాలైన యెడల మీరు ధన్యులు, ఎందుకంటే దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. If you suffer, should not be as a murderer or thief or any other criminal or as a meddler. అయితే మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ అలాంటి విషయాల్లో బాధ అనుభవించ తగదు. But if you suffer as a Christian, praise God that you bear that name. ఎవడైనా క్రైస్తవుడు అయినట్టు చేత బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలను. From this passage we understand sometimes we suffer because something wrong we have done. ఈ వాక్య భాగం నుంచి మనకు అర్థమవుతుంది ఏంటంటే కొన్నిసార్లు మనకు బాధలు, శ్రమలు మనం చేసిన తప్పులను బట్టి కొన్నిసార్లు వస్తాయి. Sometimes because we obey God. కొన్నిసార్లు విధేయత చూపటంను బట్టి, దేవునికి విధేయత చూపటం బట్టి వస్తాయి. So we must ask the Holy Spirit, who is a counselor, to reveal to us why this trial has come to us. కాబట్టి ఆలోచనకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడిని మనం అడగాలి, ఎందుకు ప్రభువా నాకు ఈ శ్రమలు వచ్చాయి అని. If it's because of our sin, He will convict us. ఒకవేళ అది మన పాపమును బట్టి అయితే ఆయన మనల్ని ఒప్పింపజేస్తాడు. He will never condemn us. ఎప్పుడు ఆయన మనలను మన మీద నేరారోపణ చేయడు. He convicts us. ఆయన మనల్ని ఒప్పింపజేస్తాడు. John 16:8 says He convicts the world regard to sin. యోహాను సువార్త 16:8 ప్రకారముగా ఆయన లోకమును పాపం విషయమై ఒప్పింపచేయువాడు. And when He convicts us, we confess the sin, forsake it and move on in following Jesus. ఎప్పుడైతే ఆయన మనల్ని ఒప్పింపజేస్తాడో మనం వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఇక ముందుకు సాగిపోవాలి. We don't have to look back and wallow in self-pity. వెనక్కి తిరిగి వాటిని చూసుకొని మరలా నీ మీద జాలిపడి అక్కడ ఆగిపోవాల్సిన పని లేదు. When we agree with this counsel, He will empower us to live a holy life. ఆయన చెప్పిన ఆలోచనతో మనము ఏకీభవించినప్పుడు ఆయనే మనకు శక్తినిచ్చి పరిశుద్ధ జీవితం జీవించడానికి ఆయన మనల్ని బలపరుస్తాడు. 1 Corinthians 11:31 says, if we judge ourselves, we will not come under judgment. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:31 మనం చదువుతున్నాము, మనలను మనమే విమర్శ చేసుకునే యెడల తీర్పు పొందకపోదుము. So when you go through trials, something bad happens to you, think is bad, ask God to show you why, Lord, what is this has happened. కాబట్టి శ్రమలు కలుగుతా ఉన్నప్పుడు, అవి నీకు కీడుగా అనిపించినప్పుడు దేవుణ్ణి అడుగు, ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయి ప్రభువా అని అడుగు. If He reveals any sin, then confess it, forsake it and thank God for His forgiveness. ఒకవేళ ఆయన ఏదన్నా పాపమును నీకు బయలుపరిస్తే వెంటనే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుణ్ణి ఆయన క్షమాపణ కొరకు స్తుతించు. But it's not because something wrong we have done. అయితే మనం చేసినటువంటి పాపమును బట్టి అది కాకపోతే, But because we are right with God. అయితే దేవునితో సరైన సంబంధం ఉండి Then praise God, rejoice. ఇలాంటి శ్రమలు వస్తే దేవుణ్ణి స్తుతించి సంతోషించు. Remember, such sufferings are blessings. జ్ఞాపకం ఉంచుకోండి, అలాంటి శ్రమలు నిజానికి ఆశీర్వాదములు. This morning I shared with you how in the book of James chapter 1 verse 12 is written. ఉదయకాలమున ముగించే ముందు చెప్పాను, యాకోబు పత్రిక 1:12 Blessed the man who perseveres under trial. శోధన సహించువాడు ధన్యుడు. When he stood the test, he will receive the crown of life which God has promised to those who love Him. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. When you love God, we will obey Him. మనము దేవుని ప్రేమిస్తే ఆయనకు విధేయత చూపుతాము. When you love Him, we will take care of His people. మనం ఆయన్ని ప్రేమిస్తే ఆయన ప్రజల యొక్క క్షేమాభివృద్ధి కొరకు పనిచేస్తాము. We become servants of people because we are servants of God. ఇదిగో మనం దేవుని సేవకులము గనుక ప్రజలకు కూడా సేవ చేసేవారం అవుతాము. And when you go through trials because of your service and because you obey God, ఈ సేవా పరిచర్య మార్గంలో ఒకవేళ నీవు శ్రమలను ఎదుర్కొంటే, that trial or difficulty is a blessing. ఆ శ్రమ లేక ఆ బాధ నీకు ఒక ఆశీర్వాదముగా ఉంటది. We are storing up treasures in heaven. ఎందుకంటే పరలోకంలో మన కొరకు ధనమును సమకూర్చుకొనుచున్నాం. Day for yesterday, I think on Friday we spoke about coming on Friday or Thursday. Which one? First session was on Thursday. No? Thursday. Yeah, that evening we spoke about the crowns that Paul knew he had. అవును, మనము శుక్రవారం నాడు మాట్లాడాము దేవుని ఎడల దేవుని దగ్గర మనకున్నటువంటి కిరీటముల గురించి. The crown of life is given to those who persevere under trial. జీవ కిరీటం అనేది శోధనలను సహించు వాడికి వాగ్దానం చేయబడినది. So we should count the blessings when we go through trials. కనుక మనము శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు అది ఒక ఆశీర్వాదముగా ఎంచుకోవాలి. So I'm going to identify
10 blessings of trials. నేను శ్రమలలో ఉండేటువంటి 10 ఆశీర్వాదాలను మీ కొరకు చెప్పాలని Once ఆశపడుతున్నాను. we understand that, ఈ విషయాలు మనకు అర్థమైతే we will not complain to God when we face difficulties in life. ఎప్పుడు కూడా జీవితంలో బాధలు ఎదుర్కొన్నందుకు మనము దేవుని మీద సనగము. We will rejoice in trials. నిజానికి సంతోషిస్తాము శ్రమలలో. 10 different blessings. 10 వేరు ఆశీర్వాదాలు. 10 reasons to praise and thank God when you go through suffering. ఆ శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి 10 కారణాలు. So therefore be prepared. కాబట్టి సిద్ధపడి ఉండండి. Note down every point. I'm going to speak from the Bible only. బైబిల్లో నుంచే చెప్తాను కనుక రాసుకోవడానికి దయచేసి సిద్ధపడి ఉండండి. The first blessing is based on the life of Job. మొదటి ఆశీర్వాదము యోబు జీవితం మీద ఆధారపడి ఉన్నది. We know that Job was pleasing to God. యోబు దేవుని దృష్టిలో కృప పొందినవాడని మనకు తెలుసు. God was pleased with Job's life. యోబు జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు. And he showed off Job to Satan. యోబు విషయమై సాతానికి ఆయన చూపిస్తూ, Have you considered my servant Job? నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించుతావా అని అడుగుతున్నాడు. This is Job chapter 1 verse 8. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నమాట. Have you considered my servant Job? నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించుతావా? There's no one like him on all the earth. భూమి మీద ఇటువంటి వాడు వేరొకడు లేడు. He is blameless and upright, a man who fears God and shuns evil. ఆయన దేవునికి భయపడువాడు, ఆయన కీడుని ద్వేషించువాడు. God is so happy with Job, he showed off Job even to Satan. ఆయన దేవుడు యోబును బట్టి ఎంత సంతోషిస్తారనంటే సాతానికి కూడా చూపిస్తా ఉన్నాడు. And Satan says to God, he who put a hedge around him, he is your favorite. సాతాను అంటున్నాడు దేవుడితో, నీవు ఒక కంచె వేసావు, అతనంటే నీకు చాలా ఇష్టం కదా, ఒక కంచె వేసి ఉన్నావు. That's why he's living such a life that pleases you. కాబట్టి నీకు ఇష్టమైనటువంటి అలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడు అతడు. And the Lord allows Job to touch the possessions of Job. అప్పుడు సాతానికి దేవుడు అనుమతిస్తే యోబు యొక్క ఆస్తిని ఆయన పిల్లలని ఆయన ముట్టాడు. God allowed Satan to touch Job's possessions. కనుక మొదట యోబు యొక్క ఆస్తిని ముట్టడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. In one day he lost everything. ఒక్క రోజులోనే అంత సమస్తమును పోగొట్టుకున్నాడు. 7,000 sheep, 7,000 గొర్రెలు, 3,000 camels, 3,000 ఒంటెలు, 500 yoke of oxen, 500 ఎడ్లు, and 500 donkeys. 500 గాడిదలు. 7 sons, 3 daughters, all lost in one day. 7 కుమారులు, 3 కూతుర్లు, అందరూ అన్ని ఒక్క రోజులోనే పోగొట్టుకున్నాడు. For no fault of Job. యోబు యొక్క పొరపాటు ఏమీ లేదు అందులో. In one day he lost everything. ఒక్క రోజులోనే సమస్తమును పోగొట్టుకున్నాడు. What did he do then? అప్పుడు ఏం చేశాడు? Job 1:20. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. He fell down and worshipped God. యోబు నేల మీద సాగిలపడి దేవుని ఆరాధించాడు. No complaint, no question, no arguing, simply he worshipped God. సనుగుడు లేదు, ప్రశ్నించడం లేదు, కేవలము దేవుణ్ణి స్తుతించి ఆరాధించాడు. And then God was so happy with Job. దేవుడు యోబును బట్టి ఎంతో ఆనందించాడు. He again showed off Job to Satan. మరలా రెండోసారి సాతానికి యోబు విషయం చూపిస్తూ అంటున్నాడు. Job chapter 2 verse 3. 2వ అధ్యాయం 3వ వచనంలో, Have you considered my servant Job? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? There is no one like him in all the earth. ఇదిగో అతని వంటి వాడు భూమి మీద లేడు. A man who fears God and shuns evil. అతడు యథార్థవంతుడై న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడై ఉన్నాడు. And God adds something else also. దేవుడు ఇంకొక విషయాన్ని యాడ్ చేశాడు. He still maintains integrity even though you provoked me to harm him without any reason. నిష్కారణముగా అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించుతూ గాని ఇకను అతడు యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. Now many preachers give reasons why Job suffered. అనేక మంది ప్రసంగికులు యోబు ఎందుకు శ్రమ పడ్డాడో ఎన్నో కారణాలు చెప్తూ ఉంటారు. These are prosperity preachers who don't think that Christians should ever suffer at all. వీళ్ళెవరంటే సమృద్ధిని కలిగి ఉండాలని ప్రసంగించేవారు. వీళ్ళు ఎప్పుడు కూడా క్రైస్తవులు అనేవాళ్ళు శ్రమలు అనుభవించకూడదని నమ్ముతూ బోధించేవాళ్ళు. We must always be happy. Of course we are called to be happy, but we must never have sickness and disease, never have lack of funds, everything should be fine. ఇలాంటి బోధను బోధించేవారు వారు ఏం చెప్తా ఉంటారంటే క్రైస్తవులు అనే వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి రోగములు కానీ శ్రమలు కానీ ఏమీ ఉండకుండా ఎప్పుడు సుఖమే ఉండాలి అన్నట్టుగా బోధిస్తారు. And Job's life is a problem for these prosperity teachers. ఇలా బోధించే వారికి యోబు జీవితం ఒక పెద్ద సమస్యగానే ఉంటది. And they give reason why he suffered. వారేమో ఇలాంటి కారణాలు చెప్తా ఉంటారు ఎన్నో. In 3:25 of Job says, what I feared most came upon me. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో యోబు అంటాడు, నేను దేనికి భయపడితేనో అదే నా మీదకి వచ్చినదని. So the preachers say, కాబట్టి ప్రసంగికులు అంటారు, because he feared only this happened. ఆయన భయపడ్డాడు కాబట్టి ఇలా వచ్చిందని అంటారు.
So imagine everything we fear is going to happen to us. Where will we be? ఒకసారి ఊహించండి, మనం భయపడేవన్నీ మనకు జరుగుతూ ఉంటే ఇక జీవితం ఏముంటుందండి? Forget about what these preachers say. ఈ ప్రసంగికులు చెప్పే విషయాలు మర్చిపోండి. What does God say about Job? దేవుడు ఏం చెప్తున్నాడు యోబు శ్రమల గురించి? He tells Satan, ఆయన సాతానుతో ఇలా అంటున్నాడు, Job still keeps integrity. యోబు యొక్క యథార్థతను ఇంక నువ్వు విడనాడక నిలకడగా ఉన్నాడు. Even though you instigated me to harm him without any reason. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను. God was so happy with Job. దేవుడు యోబును బట్టి ఎంతో ఆనందించేవాడుగా ఉన్నాడు. Now the question comes, why did he suffer then? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎందుకు మరి యోబుకి శ్రమలు? When Job went through all the trials, యోబు ఇలాంటి శ్రమల ద్వారా వెళతా ఉన్నప్పుడు at one point of time he says ఒక సమయంలో ఆయన అంటున్నాడు, 19 chapter 25-26, 19 chapter, 19వ అధ్యాయం 25-26 వచనాల్లో, I know my Redeemer lives, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, and then he will stand upon the earth, ఆయన అంత్యకాలమున ఆయన భూమి మీద నిలుచును, and after my skin has been destroyed, in my flesh I will see God. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. The cry of his heart was, I must know God. ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ మొర ఏంటంటే, నేను దేవుణ్ణి ఎరిగి ఉండాలి. While living in this flesh, while living in this body, in this earth, I must see my God. నేను ఈ శరీరంలో ఉండగానే దేవుణ్ణి నేను చూడాలి అనేటువంటి ఆశ. That's a cry of God's heart, of Job's heart. అది యోబు హృదయ వేదన, హృదయ కేక. His friends came and advised him. ఆ స్నేహితులు వచ్చి ఏదో సలహాలు ఇచ్చారు. 4 of them came. 4 వచ్చారు. 7 days they sat with him. 7 రోజులు ఆయనతో కూర్చుని, Out of 4, 3 spoke rightly about God to Job. స్పోక్ రైట్లీ. Rightly about God. No, sorry. 3 didn't speak rightly. 1 spoke rightly. 4లో 3 యోబు గురించి, దేవుని గురించి యోబుతో సరిగ్గా మాట్లాడలేదు, తప్పైనవి మాట్లాడారు. The only one who spoke rightly was Elihu, youngest among them. వారిలో సరైనటువంటి విషయాలు దేవుని గురించి చెప్పిన వాడు ఒక్కడే, అతడు ఎలీహు, అందరికంటే యవనస్తుడు. The other 3 came and advised Job. మిగిలిన 3 కూడా వచ్చి యోబుకేవో సలహాలు ఇచ్చారు. They were sincere friends. వారు మంచి స్నేహితులే. 7 days they sat with him with all his pain. The body was full of boils. They sat with him. They are part of his suffering, and they were with him, good friends, sincere friends. ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆ రోగమును బట్టి ఆయనతో పాటు కలిసి బాధపడుతూ 7 రోజులు వారు కూడా కూర్చున్నారంటే 3 స్నేహితులు కూడా మంచి స్నేహితులే. But they gave wrong advice. కానీ తప్పుడు సలహాలు, ఆ మాటలు మాట్లాడారు. When you go through trials, మనము శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు a lot of people advising you, Christians. అనేక మంది వచ్చి మన క్రైస్తవులను మనకి కొన్ని సలహాలు ఇస్తారు. Sincere people. వారు మంచి వ్యక్తులే, but sincerely wrong. అయితే మంచితనంలోనే పొరపాట్లు చేస్తారు. You can be sincere but sincerely wrong. మనం మంచివారిగా ఉండొచ్చు కానీ మంచితనంలోనే ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం. Go by what God says about you. దేవుడు ఏం చెప్తున్నాడు నీ గురించి, దాన్ని ఆలోచించాలి. Now after they advised him and Job was defending himself, all the things happened. కనుక వారు ఏదో సలహాలు ఇస్తున్నారు, యోబేమో తన నీతిని తను చెప్పుకుంటా ఉన్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత But he had a cry in his heart. ఆయన హృదయంలో ఇంకా ఒక మొర ఉండిపోయింది. I know my Redeemer lives. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. Who is the eternal Redeemer? ఎవరండి నిత్యత్వములో ఉండే విమోచకుడు? The Christ. ఆయనే క్రీస్తు. He is the Redeemer. ఆయనే విమోచకుడు. And in my flesh I will see him. ఆయన అంటున్నాడు, నా శరీరంతో నేను ఆయన్ని చూచెదను. After all the friends advised him, ఆ స్నేహితులందరూ కూడా సలహాలు అయిపోయిన తర్వాత then God put him questions. దేవుడు ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు. So many questions God put him. ఎన్నో ప్రశ్నలు. Not one question he could answer. ఒక్క ప్రశ్నకు కూడా యోబు సమాధానం చెప్పలేకపోయాడు. And Job realized, అప్పుడు యోబు గుర్తించాడు, I spoke too much. నేను ఎక్కువగా మాట్లాడాను అని. I spoke too much. నేను ఎక్కువగా మాట్లాడేశాను. And then in last chapter of Job, అందుకనే యోబు గ్రంథం యొక్క చివరి అధ్యాయంలో, you know, in the book of Job it says in the book of James, యాకోబు పత్రికలో మనం చదువుతాం. James chapter 5, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 9 and 10, 9-10 వచనాలలో James writes యాకోబు ఇలా రాస్తున్నాడు, about how blessed man who perseveres under trial. కనుక ఎంత ఆశీర్వాదమో ఇట్లాగా శ్రమలు అనుభవించడం చెప్తూ రాస్తున్నాడు. As you know, we consider blessed those who have persevered. మనము శ్రమ సహించువారు ధన్యుడని మనం ఎరిగి ఉన్నాము కదా. You heard of Job's perseverance. మీరు యోబు యొక్క శ్రమలను లేక సహనమును మీరు నేర్చుకున్నారు కదా. You seen what God finally brought about. దేవుడు చివరిగా ఆయనలో నుంచి తీసుకువచ్చింది ఏమనంటే, The Lord is full of compassion and mercy. దేవుడు కనికరము గలవాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఎంతో జాలియు కనికరము గలవాడని. He writes to Christians. ఆయన క్రైస్తవులకు రాస్తా అంటున్నాడు, As you know, we consider blessed those who have persevered. సహించిన వారిని ధన్యులని మనం అనుకునిచున్నాము కదా.
You heard of Job's perseverance. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. What the Lord finally brought about. దేవుడు చివరికి ఏమి తీసుకువచ్చారో యోబు జీవితంలో. When you ask a Christian, what did God finally bring about in Job's life? క్రైస్తవుల్ని యోబు జీవితంలో చివరిగా దేవుడు ఏం తీసుకొచ్చారని అడిగితే, Because we are so materialistic, no? You know what we say? మనము చాలా వస్తువుల మీద గురి కలిగిన వారం కదా. ఏమంటాం తెలుసా? 7,000 sheep became 14,000. 7,000 గొర్రెలు 14,000 అయినాయి అండి. 3,000 became 6,000. 3,000 ఏమో 6,000 అయినాయి. 500 became 1,000. 500 ఉన్నటువంటివి 1000 అయినాయి. He has 7 sons, 3 daughters in the beginning. 7 కుమారులు 3 కుమార్తెలు ఉండేవారు ప్రారంభంలో. And he again got 7 sons and 3 daughters. వారు చనిపోయారు కానీ మరలా 7 కుమారులు 3 కూతుర్లు పుట్టారు. This time they are more beautiful than first time. అంటే ముగ్గురు ముందున్న వారి కంటే ఈ ముగ్గురు చాలా అందముగా ఉన్నవారని. And some people who question God, కొంతమంది దేవుడిని ప్రశ్నిస్తారు. they will say, వారు అంటారు, he lost 7 and 3. ఆయన 7 పిల్లల్ని పోగొట్టుకున్నారు కదా. Other things became double. మిగతావి రెండింతలు అయినాయి కదా. 7,000 became 14,000. 7,000 14,000 అయినాయి కదా. 3,000 became 6,000. 3,000 ఏమో 6,000 అయినాయి. 500 became 1,000. 500 ఏమో 1000 అయినాయి. Why can't 7 plus 3 became 14 plus 6? Why couldn't it be? ఎందుకని మరి 7 కుమారులు 3 కూతుర్లు 14 6 ఎందుకు అవ్వలేదు? When Job goes to heaven, యోబు పరలోకానికి వెళ్ళినప్పుడు he'll find 14 plus 6. Don't worry. అక్కడ 14 మంది కొడుకులు 6 కుమార్తెలు ఉంటారు. So we think that's what God did. దేవుడు చేసింది అదే అన్నట్టు అనుకుంటారు. But look at the treasure found in the 42nd chapter of Job, verse 5. అయితే నిజమైనటువంటి ధనాగారము 42వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనబడుతుంది. దేవుడు Bible చేసిన is full కార్యం. of treasures. బైబిల్లో ఎన్నో అమూల్యమైనటువంటి విలువైన ధనాగారం ఉన్నది. In Job 42 verse 5, 42వ అధ్యాయం 5వ వచనంలో, after God spoke to Job and asked him a lot of questions, దేవుడు యోబుని ఎన్నో ప్రశ్నలు అడిగిన తర్వాత not one he could answer, ఒక్కదానికి కూడా జవాబు చెప్పలేకపోయాడు. Job responds by saying, యోబు ప్రతిస్పందించలా అంటున్నాడు, my ears had heard of you, but now my eyes have seen you. వినికిడి చేత నిన్ను గూర్చి వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచితిని. Hallelujah, praise God. హల్లెలూయా. What the Lord finally brought about was not the doubling of possessions. దేవుడు చివరికి యోబు జీవితంలో తీసుకువచ్చింది ఏమిటి అని అంటే, ఈ ఆస్తులు రెండింతలు అవటం కాదు. What God finally brought about was actually a revelation of God to Job. దేవుడు చివరికి తీసుకువచ్చింది ఏంటంటే, ఆయన దేవుని గురించినటువంటి ప్రత్యక్షత యోబునకు ఇవ్వటమే. There's nothing greater in life than knowing the Lord and knowing him more and more. దేవుణ్ణి ఎరుగుట, ఇంకా ఇంకా ఎక్కువ ఆయనని ఎరుగుట కంటే జీవితంలో ఇంకా అంతకంటే ప్రశస్తమైన విలువైనది ఏది లేదు. So through trials we grow in the knowledge of God. Two trials. 2 శ్రమలు ద్వారా ఆయన ఎన్నో శ్రమల ద్వారా మనము దేవుని యొక్క జ్ఞానములో ఎదుగుతూ ఉంటాం. Not complaining in trials. ఆ శ్రమలలో మనం సనుగటం కాదు. When we lost everything in one day, he fell down and worshiped God. ఆయన అన్నిటినీ ఒక రోజులో పోగొట్టుకున్నప్పుడు ఆయన సాగిలపడి దేవుని ఆరాధించాడు. The apostle Paul wrote to the Philippians, పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ chapter 3 verse 10, 3వ అధ్యాయము 10వ వచనంలో, I want to know Christ నేను క్రీస్తును ఎరుగు నిమిత్తమును and the power of his resurrection, ఆయన పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తమును, the fellowship of sharing in his suffering, ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును, become like him in his death, ఆ శ్రమలో మరణములో ఆయనతో సహానుభవం గలవాడు and నగుటకును, somehow to attain the resurrection of the dead. ఏ విధము చేతనైనను మృతుల పునరుద్ధానము పొందుట చేతను. He already knew Jesus. ఇవన్నీ ద్వారా యేసుక్రీస్తును ఆల్రెడీ యేసుక్రీస్తు ఎవరో తెలుసు ఆయనకి. He wants to know him more. అయితే ఇంకా ఎక్కువగా వీటి ద్వారా క్రీస్తుని ఎరగాలని ఆశ. He wants to share the sufferings of Christ. యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలలో పాలువాడవ్వాలనేటువంటి ఆశ పౌలు గారికి. The fellowship of sharing in his suffering. ఆయన శ్రమలలో పాలువాడగుట. The first blessing of trials in the will of God is that we know him more and more. గనుక శ్రమలలో దేవుడు మనకిచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆయనను మరి ఎక్కువగా ఎరుగుట. Second, రెండవది is in the context of faith. విశ్వాసము అనేటువంటి సందర్భంలో, as we hear the word of God being preached, దేవుని వాక్యము ప్రకటించబడడం మనం వింటూ ఉండగా, or being taught, లేక బోధించబడడం వింటూ ఉండగా, as we read the Bible today, మనము బైబిల్ చదువుతూ ఉండగా రోజు our faith increases. మన విశ్వాసము పెరుగుతూ ఉంటది. Romans 10:17 says faith comes hearing a message to the word of Christ. రోమీయులకు రాసిన పత్రిక 10:17 ప్రకారము విశ్వాసము వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన వార్త వలన కలుగును. The apostle Paul wrote to the church in Colossae,
పౌలు గారు కొలస్సీలో ఉన్న సంఘానికి రాస్తూ They already accepted Christ as Savior and Lord. వారు అప్పటికే క్రీస్తుని తమ ప్రభుగా రక్షకుడిగా అంగీకరించారు. He's exhorting them to be rooted in Christ. వారిని క్రీస్తులో వేరుపారి ఉండమని వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. Colossians chapter 2, 6 and 7. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. Just receive Jesus Christ Lord, continue to live in Him, rooted and built up in Him. కనుక యేసుక్రీస్తును అంగీకరించిన విధముగానే ఆయన యందు వేరుపారై మీరు కట్టబడాలి. Strengthen the faith as you're taught and overflowing with thankfulness. మీరు నేర్చుకున్నటువంటి ప్రకారముగా కృతజ్ఞతాస్తుతి చెల్లించుటయందును విస్తరించుచు. So as we hear the word of God, our faith increases. కనుక దేవుని వాక్యమును మనం వింటూ ఉండగా మన విశ్వాసము అనేది పెరుగుతూ ఉంటది. We are called to live by faith. మనం విశ్వాస మూలముగా జీవించడానికి పిలువబడిన వారము. Now in the Bible very often we see God describing His relationship with His people by comparing to a bird and the young one. బైబిల్లో అనేక మార్లు మనం చూస్తాము దేవుడు తన ప్రజలతో ఉన్నటువంటి సంబంధాన్ని ఎలా పోల్చుకుంటాడంటే పక్షి తన చిన్న పిల్లలతో ఉన్నటువంటి ఆ సంబంధంతో పోల్చుకుంటాడు. In Luke 13:34, లూకాసు వార్త 13:34 వచనంలో the Lord told the people in Jerusalem, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలతో ప్రభు అంటూ అన్నాడు, O Jerusalem, ఓ యెరూషలేమా, you killed the prophet and stoned those sent to you. ప్రవక్తలను చంపుచు నీ దగ్గరికి పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉన్నదానా? How often long to gather children together as a hen gathers chicks under her wings. కోడి తన పిల్లలను చేర్చుకునవలని ఎన్ని మారు నిన్ను చేర్చుకునవలెననుంటిని గాని But you are not willing. నీవు రానొల్లకుంటివి. As a hen gathers chicks under her wings. ఒక కోడి తన పిల్లలను చేర్చుకున్నట్లుగా. Psalm 91 verse 4. 91వ కీర్తన 4వ వచనము. He will cover you with his feathers, and under his wings you will find refuge. తన రెక్కల చాటున నిన్ను కప్పును, ఆయన రెక్కలలో నీకు ఆశ్రయము కలుగును. And in Psalm 63 verse 7, 63వ కీర్తన 7వ వచనంలో David writes, దావీదు రాస్తా అంటున్నాడు, because you are my help, I sing in the shadow of your wings. నీవు నాకు సహాయకుడవై ఉంటివి గనుక నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. Does God have wings? దేవునికి రెక్కలు ఉన్నాయా? No. లేవు. Angels have wings. దేవదూతలకి రెక్కలు ఉన్నాయి. But God gave the example for us to understand how He protects His children. Like a hen gathers chicks, a bird looks after the young ones. గనుక మనం అర్థం చేసుకోవటానికి దేవుడు ఒక పోలికగా ఈ మాటను చెప్తూ, అంటే కోడి తన పిల్లల్ని ఎలాగా చేర్చుకుంటుందో, పక్షి తన పిల్లల్ని ఎలాగా ప్రొటెక్ట్ చేస్తుందో అది నేర్చుకోవటానికి చెప్పాడు. Security, protection. గనుక భద్రత, ఈ యొక్క కాపుదల. Now, but one place in the Bible, బైబిల్లో ఒక్క చోట మాత్రము it talks about an eagle and a young one, but not protection. పక్షిరాజు గురించి తన పిల్లల గురించి మాట్లాడబడుతుంది కానీ అక్కడ The book of Deuteronomy, ప్రొటెక్షన్ గురించి కాదు. అది ద్వితీయోపదేశ కాండంలో chapter 32 verse 11. 32వ అధ్యాయంలో 11వ వచనము. Like an eagle that stirs up the nest, that holds its young, spreads wings to catch them and carry them on the pinions. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లుగా యెహోవా వారిని నడిపించెను. Imagine an eagle looking after young ones under the wings in a nest. మీరు ఊహించుకోండి ఒకసారి ఒక పక్షిరాజు తన పిల్లలని ఆ గూట్లో ఎలా చూసుకుంటా ఉంటుందో. Time to time being fed food. తన ప్రతి కాలానికి సమయానికి ఆహారం పెడుతూ Mother eagle's wings over the little ones. మా తల్లి పక్షిరాజు తన రెక్కలను చాపుతూ ఉంటది. Little ones eating, sleeping, that's all they do. గనుక ఆ చిన్న పిల్లలేమో తింటాయి, ఆ చిన్న పక్షులు తింటాయి పడుకుంటాయి చేసే పని అంతా అంతే. And the mother is watching the children. అయితే తల్లి పక్షిరాజు తన పిల్లల్ని చూస్తూ ఉంటుంది. Little eaglets. అవి చిన్న పక్షిరాజులు అన్నమాట. They're getting food on time and they sleep, eat, and the most obedient eaglet, ఆ పిల్లలు చాలా సమయానికి తింటూ పడుకుంటూ ఉన్నాయి. eating all the food, no wasting. గనుక ఎంతో విధేయత చూపుతూ చక్కగా పెట్టిందంది తింటున్నాయి, ఏం వేస్ట్ చేయట్లేదు. All the time eating and sleeping. ఎప్పుడు తినడం పడుకోవడం ఇదే మంచి పని చేస్తా ఉన్నాయి. After some time, కొంత సమయం తర్వాత the mother eagle, ఆ పక్షిరాజు తల్లి పక్షిరాజు chooses the most obedient eaglet అక్కడ ఉన్నటువంటి అందరికంటే ఎక్కువ విధేయత చూపించేటువంటి ఒక పిల్లని ఎంచుకొని and throws out of the nest. ఆ గూడులో నుంచి బయటికి ఆ పక్షిరాజు పిల్లని విసిరేస్తుంది. And then starts flying. ఆ తర్వాత ఎగరటం ప్రారంభిస్తుంది. పక్షిరాజు ఎగిరేస్తుంది. Mother eagle starts flying. తల్లి పక్షిరాజు ఏమో ఎగురుతూ ఉన్నది. Little one is thrown out. ఆ చిన్న పిల్ల పక్షిరాజేమో కింద పడిపోతూ ఉన్నది. Little one had little mind to think. ఒకవేళ చిన్నపిల్లకి ఏదన్నా కొంచెం మనసు ఉంటే ఆలోచించడానికి, He'll wonder why I'm thrown out. నన్నెందుకు బయటకు తోసేసింది.
I'm the most obedient. నేనే అందరికంటే మంచిదాన్ని కదా, Never say no to food. ఎప్పుడు కూడా అమ్మ అన్నం పెట్టిన ఎప్పుడు వద్దనలేదు నేను. But it's becoming fat, no? నేను బాగానే ఒళ్ళు చేస్తున్నాను, బాగానే ఉన్నాను కదా. The other ones are all still in the nest only. మిగతావన్నీ కూడా అక్కడే గూట్లో బాగానే ఉన్నాయి, Enjoying the time in the nest. ఆ గూట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉన్నాయి. Little one is thrown out. నేను నన్నేమో ఇలాగ కిందకు తోసేసింది మా అమ్మ. As it falls, అలా పడిపోతూ ఉండగా instinctively the wings begin to move. తన స్వభావంలో నుండి తన రెక్కలు కదలటం ప్రారంభమవుతాయి. For some time it tries to fly. కొంత సమయం వరకు అది ఎగరటానికి ప్రయత్నం చేస్తుంది. In the meantime the mother eagle is flying on top. ఈ కాలంలోనే చూస్తా ఉంటే తన తల్లి పైన ఎగురుతా ఉన్నది, Watching the little one. తన పిల్లను చూస్తుంది తల్లి. It struggles. అది ఎంతో పోరాడుతూ కష్టపడుతూ After some time, కొంత సమయం తర్వాత after trying to fly, remain in the air, ఎగురుతూ గాల్లో ఉండటానికి ప్రయత్నం చేసిన తర్వాత when the strength fails, అక్కడ బలం అంతా అయిపోయిన తర్వాత it falls down. ఇంకా కింద పడిపోవడం ఇంకా ప్రారంభమవుతుంది. When it begins to fall down, అది పడిపోవడం ఎప్పుడైతే ప్రారంభమైందో the mother eagle అక్కడ ఉన్నటువంటి తల్లి swoops down, ఆ పక్షిరాజు కిందకి దిగి వచ్చి picks up the little one, ఆ చిన్న పిల్లని పట్టుకుని puts it back in the next మరలా nest. తీసుకొచ్చి గూట్లో పెడుతుంది. What an experience. ఎంత గొప్ప అనుభవం ఇది. And the little one is falling down. ఆ కింద పడిపోతున్నటువంటి ఆ పిల్ల పక్షిరాజు They're wondering, where is my mummy? మా మమ్మీ ఎక్కడా అని అని ఆలోచిస్తూ ఉంటది. She's abandoned me, thrown me out. నన్ను వదిలేసింది, నన్ను బయటికి తోసేసింది అనుకుంటది. My brothers and sisters are all in the nest enjoying. మా అక్కలు అన్నయ్యలు అందరూ బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. Why this happened to me? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? But its wings are moving. కానీ దీని రెక్కలు కదులుతున్నాయి. Mother puts the eagle back to the next eaglet. ఇదిగో ఆ చిన్న పిల్లని మరలా తీసుకొచ్చి గూట్లో పెట్టింది తల్లి. First time, second time, third time. ఒకసారి, రెండోసారి, మూడోసారి ఇది రిపీట్ అయింది. The length of time it remains in there depends on how much it is eaten. ఆమె అది ఎంతకాలము గాల్లో ఉంటుందనే దేని మీద ఆధారపడి ఉందంటే ఎంత తిన్నాదే దాని మీద ఆధారపడి ఉన్నది. After some time, కొంతకాలం తర్వాత 10 times, 11 times thrown out. 10వ సారి, 11వ సారి ప్రతిసారి విసిరివేయబడుతుంది, మరలా తీసుకొని రాబడతా ఉంది. Now the mother eagle waits for the wind to come. Wind. ఇప్పుడు తల్లి పక్షిరాజు గాలి కోసం ఎదురు చూస్తూ ఉంటది. Earlier little one only had to fight gravity. ఇప్పుడు అప్పటి వరకు ఆ పిల్ల పక్షిరాజు కేవలం భూమి ఆకర్షణ శక్తితోనే పోరాడవలసి వచ్చింది ఎగురుతూ ఉండడానికి. Problem was coming from below. ఇప్పుడు సమస్యలన్నీ కింద నుంచే వస్తున్నాయి, అంటే భూమి ఆకర్షణ శక్తి వస్తా ఉంది. Gravity pulling the little one down. ఆ భూమి ఆకర్షణ శక్తి దాన్ని కిందకి లాగుతా ఉంది. Now little one knows how to handle gravity. Can remain in the air. ఇప్పుడు అది ఎలాగా ఎదుర్కోవాలో అది నేర్చేసుకుంది, అంటే ఎలా గాల్లో ఉండాలో నేర్చుకుంది చిన్న పిల్ల. Then after some time, కొంత సమయం తర్వాత mother eagle waits for the wind to come. తల్లి పక్షిరాజు అనేది గాలి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తా ఉంది. Now the problem is from the side. ఇప్పుడు సమస్య పక్క నుంచి వస్తుంది. First from below, మొదట కింద నుండి సమస్యలు, then from the side, ఆ తర్వాత పక్క నుండి, later on from top. ఆ తర్వాత పై నుండి కూడా Rain. వర్షం. After some time, కొంత సమయం తర్వాత little one flies like the mother. ఆ చిన్న పిల్ల తల్లి వలే ఎగరటం నేర్చుకుంటది. It did not know in the nest why the wings are given to it. గూట్లో ఉన్నప్పుడు అసలు నాకు రెక్కలు ఎందుకు ఇచ్చారు అని అది అనుకుంటా ఉన్నదేమో. It did not know it is designed to fly, not sit in the nest all its life. ఇదిగో జీవితకాలం అంతా గూట్లో కూర్చోడానికి కాదు గాని ఎగురుటకు అది తయారు చేయబడిన సంగతి దానికి తెలియదు గూట్లో ఉన్నంత వరకు. Similarly, we are designed to live by faith. అలాగనే మనము విశ్వాస మూలముగా జీవించుటకు మనము తయారు చేయబడిన వారము, సృష్టించబడిన As we వారము. hear the word of God, మనము దేవుని వాక్యము వినాలి, faith increases. అప్పుడు విశ్వాసం పెరుగుతూ ఉంటది. We become fat, మనము ఒలు చేస్తాం, full of the word of God. దేవుని వాక్యము మనలో నింపబడుతుంది. We like to be in a cozy fellowship. అప్పుడు మనం ఒక మంచి ఆప్యాయత కలిగినటువంటి సహవాసాలు ఉంటూ, Pastor is speaking God's word every other day. ప్రతిరోజు రెగ్యులర్ గా పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నారు. You're receiving, no output. మనం ఎప్పుడు పొందుకుంటూ ఉన్నాం కానీ బయటకు వెళ్ళేది ఏం లేదు మనలో నుండి. Constipation. అప్పుడు అజీర్ణత వస్తుంది. So keep on receiving God's word, no sharing. మనం ఎప్పుడు వాక్యాన్ని పొందుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడు ఎవరితో పంచుకోము. Faith is growing, విశ్వాసం పెరుగుతూ ఉన్నది, but that faith has to be refined. కానీ ఆ విశ్వాసము పరీక్షించబడాలి. So God takes you out of the fellowship. గనుక దేవుడు సహవాసము నుండి బయటకు తీసుకువెళ్తాడు, Some other fellowship. వేరే సహవాసానికి. May not be Zion fellowship, but God's fellowship. సియోను సహవాసం కాకపోవచ్చు కానీ దేవుని సహవాసమే, ప్రభు సహవాసం. Begin to wonder, I don't have proper fellowship here. అప్పుడు అనుకుంటా ఉంటావు, అరే ఇక్కడ సరైన సహవాసం నాకేం కనబట్టలేదు లేదే
అని నువ్వు అనుకుంటావు. I've got a job somewhere, ఎక్కడో ఉద్యోగం వచ్చింది, there's no fellowship there, అక్కడేమో సహవాసం లేదు, no Zion fellowship. అంటే సియోను సహవాసం లేదు. But wherever you go, you can have God's fellowship, no? కానీ నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ దేవుని సహవాసం అనేది నీకు దొరుకుతుంది కదా. He's inside you. ఆయన నీలోనే ఉన్నాడుగా. Never forget he lives inside you. ఎప్పుడు మర్చిపోకూడదు, ఆయన నీలో ఉన్నవాడు. Please never say, I have no fellowship here. నాకు ఇక్కడ సహవాసం లేదండి అని ఎప్పుడు అనవద్దు దయచేసి. Lord will say, you have fellowship with me. దేవుడు అంటాడు, నాతో సహవాసం కలిగి ఉండని. I'll also give you fellowship of my people. ఇదిగో నా ప్రజలతో కూడా సహవాసం నీకు ఇస్తాను. So the Bible clearly explains why we go through trials. కనుక బైబిల్ చాలా స్పష్టంగా మనం ఎందుకు శ్రమల ద్వారా వెళతామో నేర్పిస్తూ ఉన్నది. In 1 Peter chapter 1, 6 and 7, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలలో Peter writes about how while living in this world, we have to suffer grief and all kinds of trials. పేతురు రాస్తూ అంటున్నాడు, మనం ఈ లోకంలో బ్రతుకుతుండగా ఎన్నో రకముల శ్రమలను ఎలా అనుభవించాలో చెప్తూ ఉన్నాడు. These have come that your faith of greater worth than gold, which perishes even though refined by fire, may be proved genuine, may result in praise, glory, and honor when Jesus Christ is revealed. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడినది కాదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. As we hear the word of God, receive the word of God, read the word of God, faith increases. మనము దేవుని వాక్యంని వింటూ ఉన్నప్పుడు, దాన్ని అంగీకరిస్తూ ఉన్నప్పుడు, దాని ప్రకారం జీవిస్తున్నప్పుడు విశ్వాసము పెరుగుతూ ఉంటది. As we put the word of God to practice, అయితే వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉండగా, as we serve God, దేవుని సేవ చేస్తూ ఉండగా we'll have difficulties, శ్రమలు కలుగుతాయి, we'll have trials, మనకి కొన్ని కష్టాలు వస్తాయి. to refine our faith, మన విశ్వాసమును శుద్ధిపరచుటకు, for a faith to grow in trials. శ్రమల ద్వారా విశ్వాసం అభివృద్ధి చెందాలని. When you go through trials because you are strong in the Lord, మనము క్రీస్తునందు ప్రభునందు బలవంతులమై శ్రమల ద్వారా వెళుతూ ఉన్నప్పుడు you will not complain. మనము సనుగము. In the Psalms we find, మనం కీర్తనలో చూస్తాము, Psalm 119, 119వ కీర్తన, according to Bible scholars written by Ezra, బైబిల్ స్కాలర్స్ ప్రకారంగా అది ఎజ్రా రాసినట్టుగా అనుకుంటారు. and this whole psalm is about how much this psalmist loved the word of God. ఈ కీర్తన అంతా కూడా దేవుని వాక్యాన్ని ఆ కీర్తనకారుడు ఎంత ప్రేమిస్తున్నాడో అని రాయబడి ఉన్నది. He says in verse 167, 167వ వచనంలో ఆయన అంటున్నారు, I keep your statutes because I love them greatly. నేను నీ శాసనములు బట్టి ప్రవర్తించుచున్నాను, ఎందుకంటే అవి నాకు అతి ప్రియములు. Two verses earlier, verse 165, 165వ వచనం ఏంటంటే, great peace have they who love your law, nothing will make them stumble. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టుటకు కారణమేమీ లేదు. Great peace have they who love your law, nothing will make them stumble. You won't be shattered by suffering. నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది, వారు శ్రమలు కరిగినను తొట్టిల్లి తూలరు. This psalmist faced suffering. ఈ కీర్తనకారుడికి శ్రమలు వచ్చినాయి. In the suffering he was comforted. ఆ శ్రమలలో ఆయన ఆదరణ పొందిన వాడుకుంటున్నాడు. In verse 50 we read, 15వ వచనంలో ఇదే కీర్తనలో మనం చదువుతాము, my comfort in my suffering is this, your word, your promise preserves my life. శ్రమలలో నాకు కలిగినటువంటి ఆదరణ ఇదే, నీ వాక్యము నా ప్రాణమును కాపాడుచున్నది. In fact, the Telugu Bible says vakyam means word, but specifically it's a promise of God. బైబిల్లో ఉన్నటువంటి ఆ మాట ఏంటంటే దేవుని యొక్క వాగ్దానము అని. Okay, how did he know the promises? దేవుని యొక్క వాగ్దానాలు ఎలా తెలిసినాయి ఆయనకి? Verse 148 of the same psalm. ఇదే కీర్తన 148వ వచనంలో, my eyes stay open to the watches of night, I may meditate on your promises. నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించటకై నా కన్నులు రాత్రి జాములో కాక మునుపే తెరచుకుందును. He spent time meditating upon God's promises. దేవుని వాగ్దానాల మీద ధ్యానము చేస్తూ ఆయన సమయాన్ని గడిపేవాడు. How many promises do you know? ఎన్ని వాగ్దానాలు తెలుసు నీకు? In those days, ఆ కాలంలో he had access to first five books of the Old Testament. ఆయనకు తెలిసిన వాగ్దానాలు ఏంటంటే మొదటి 5 గ్రంథాలు బైబిల్లో తెలుసు బహుశా. He wrote the book of Nehemiah. నెహెమియా గ్రంథం కూడా రాశాడు. Written by Ezra actually. అది నెహెమియా గ్రంథం నిజానికి ఎజ్రా రాసిన గ్రంథం. He wrote the book of Ezra. ఎజ్రా గ్రంథం రాశాడు. He wrote Psalm 119. 119వ కీర్తన కూడా రాశాడు. So 7 books plus 1 psalm.
7 గ్రంథాలు తర్వాత ఒక్క కీర్తన. He spent time meditating upon promise in these 7 books. ఈ 7 గ్రంథాలలోనూ ఉన్నటువంటి వాగ్దానాలనే ధ్యానిస్తూ ఆయన సమయాన్ని గడిపాడు. Enough for him to be comforted in trials because the word of God was his. శ్రమలలో ఆదరించబడ్డానికి ఆ వాగ్దానాలు సరిపోయినాయి ఆయనకి. How many books we have got? మనకి ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 1189 chapters in the Bible. 1189 అధ్యాయాలు ఉన్నాయి. 6 books. 66 గ్రంథాలు. How many promises there are for us? అందులో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో తెలుసా? Every good promise in the Bible is our inheritance. ఇదిగో బైబిల్లో ఇవ్వబడినటువంటి ప్రతి శ్రేష్టమైన వాగ్దానము అది మనకు స్వాస్థ్యముగా ఇవ్వబడినది. 2 Corinthians 1:20 says, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, no matter how many promises God has made, they are yes in Christ Jesus. వాక్యములో దేవుడు ఎన్ని వాగ్దానములు ఇచ్చినను అవన్నీ క్రీస్తు యేసునందు అవును అన్నట్టుగానే ఉన్నాయి. So how many promises we have today? కనుక మనకి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి ఈ రోజు? Write down. రాసుకోండి. 7487 promises. 7487 వాగ్దానాలు. 7487 good promises. 7487 శ్రేష్టమైన వాగ్దానాలు. If Ezra could be comforted by the few promises he had in the 7 books of the Bible, కేవలము బైబిల్లో ఉన్న 7 గ్రంథాలలోనే ఎజ్రా వాగ్దానాలను బట్టి ఆదరణ పొందగలిగితే, how much more we should be comforted through all these promises in the Bible. బైబిల్లో ఉన్న ఇన్ని వాగ్దానాలను బట్టి ఇంకెంత ఆదరించబడాలి మనము? So look at Ezra's response to the suffering. గనుక శ్రమలలో ఎజ్రా యొక్క స్పందన మీరు మనం చూస్తే, When he is afflicted by suffering, ఆయన శ్రమానుభవాన్ని పొందినప్పుడు in verse 75 of Psalm 119 he says, 75వ వచనంలో 119వ కీర్తన 75వ వచనం అంటున్నాడు, in faithfulness, O Lord, you have afflicted me. విశ్వాస్యత గలవాడవే దేవా, నీవు నన్ను శ్రమపరిచితివి. You are faithful to me, నీవు నన్ను నా యెడల విశ్వాసత కలిగిన వాడవు, so you have afflicted me. కాబట్టి నీవు నన్ను శ్రమపరిచావు. And he goes on to explain in verse 92. తర్వాత 92వ వచనంలో ఆయన వివరిస్తూ అంటున్నాడు, Verse 92. 92వ వచనము, If your law had not been my delight, I would have perished in my affliction. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని యెడల నా శ్రమయందు నేను నశించి ఉందును. Your law was my delight. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము. If it is not my delight, I would have perished in my affliction. ఒకవేళ అది నాకు సంతోషం ఇయ్యని యెడల నేను నా శ్రమలలో నశించి ఉండేవాడిని. In my affliction I could say, you are faithful to me, therefore you afflicted me. నా శ్రమలలో నేను అనగలిగాను ఏమనంటే, నీవు విశ్వాసిత కలిగిన వాడు గనుక నన్ను శ్రమ పరిచితివి అని. Many Christians, when they go through difficulties, they question God. They don't confirm God's faithfulness. క్రైస్తవులు అనేక మంది శ్రమల ద్వారా వెళుతున్నప్పుడు దేవుని ప్రశ్నిస్తారేనే గాని దేవుడు విశ్వాసిత గలవాడని చెప్పరే. Lord, your word says in Psalm 91, 11 and 12, you give angels in charge of me to guard me in my ways. 91వ కీర్తన 11, 12 వచనాల్లో, దేవా నీ దూతలు నాకు నన్ను ఎత్తి పట్టుకోవడానికి ఆజ్ఞాపించున్నావని చెప్తారు. Will not let my foot dash against a stone. నా పాదములకు రాయి తగలకుండా వారు ఎత్తి పట్టుకుంటారని. But why yesterday I got a fracture in the leg? మరి ఎందుకయ్యా నిన్న నాకు కాల్లో ఫ్రాక్చర్ అయ్యింది? Where are you, Lord? ఎందుకు ఎక్కడున్నావు ప్రభువా నువ్వు? God is a shield. దేవుడు మనకు కేడమై ఉన్నాడు. And a very great reward also. ఆయన మన గొప్ప బహుమానమై ఉన్నాడు. If you feel that his protection is not there and you've been afflicted, then that affliction is your reward in heaven. ఒకవేళ ఆ కేడము లేదు, ఆ ప్రొటెక్షన్ నీకు లేదు అని నీకు అనిపిస్తున్నట్లయితే ఆ శ్రమయే నీకు దేవుడు ఇచ్చే గొప్ప బహుమానమని. God told Abraham in Genesis 15:1. దేవుడు అబ్రహాముతో ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో ఇలా చెప్పారు, I am your shield, your very great reward. నేను నీకు కేడమును, నీ బహుమానం అత్యధికమగును. So why did Ezra suffer? గనుక ఎజ్రా ఎందుకు శ్రమను అనుభవించాడు? He says in verse 71. 71వ వచనంలో ఎజ్రా అంటున్నాడు, Psalm 119 verse 71. 119వ కీర్తన 71వ వచనంలో, It was good for me to be afflicted that I may learn your decrees. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందిందుట నాకు మేలాయెను. When I went through affliction, I learned more of you. నేను శ్రమల ద్వారా వెళతా ఉన్నప్పుడు ఎక్కువ నేర్చుకున్నాను నీ గురించి. And after affliction, ఆ శ్రమల తర్వాత verse 67. 67వ వచనం, Before I was afflicted, I went astray, now I obey your word. శ్రమలు కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. So through trials our faith increases, we become even closer to God. గనుక శ్రమల ద్వారా మన విశ్వాసము అభివృద్ధి చెందుతుంది, మనము దేవునికి ఇంకా సన్నిహితులం అవుతాం. The third blessing of trials,
ఈ శ్రమలలో ఉండే మూడవ ఆశీర్వాదం ఏంటంటే Again, I want to take from the life of Job. మరలా యోబు జీవితంలో నుండే చెప్పాలని ఆశపడుతున్నాను. God was so happy with Job, దేవుడు యోబును బట్టి ఎంత ఆనందించేవాడు, and he showed off Job to Satan. ఎంత ఆనందించేవాడంటే తన విషయం సాతానికి చూపించాడు. And when he had difficulties, ఆయనకి శ్రమలు వచ్చినప్పుడు lost all his possessions, ఆ ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. he fell down and worshiped God, I told you. అప్పుడు దేవుణ్ణి సాగిలపడి దేవుని ఆరాధించాడని చెప్పుకున్నాం కదా. Again, God testified about Job to Satan. మరలా దేవుడు యోబు గురించి సాతానునకు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. Job chapter 2 verse 3. 2వ అధ్యాయము యోబు గ్రంథం 3వ వచనము. And as I said earlier, that not only God said the same thing to Satan about Job, now he is saying, you incited me to harm him without any reason. ఇందాక చెప్పినట్లుగా దేవుడు మొదటి అధ్యాయంలో చెప్పిందే మరలా రిపీట్ చేయడం మాత్రమే కాకుండా ఇంకోటి జత చేశాడు. ఏమన్నాడంటే, నిష్కారణముగా అతడిని మొత్తుటకు నీవు అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించుతవని. When we are right with God and therefore face difficulties, మనము దేవునితో సరైన సఖ్యత కలిగిన వారమై శ్రమను అనుభవిస్తున్నామంటే, and don't complain or argue with God, అప్పుడు కూడా ఇంకా మనము సనగకుండా దేవునితో వాదించకుండా ఉంటే, we are giving God the privilege of showing us off to Satan. అప్పుడు దేవునికి మనం ఒక అవకాశం ఇస్తున్నాం మనల్ని గురించి సాతానికి ఆయన చూపించుకోవడానికి. Don't worry about what people say about you or the devil says about you. మనుషులు నీ గురించి ఏమనుకుంటారు, అపవాది నీ గురించి ఏమనుకుంటున్నాడు అని నువ్వెప్పుడు చింతించవద్దు. They will say you are obeying God, you are following him, look what has happened to you. అపవాది అంటాడు, నీవింతగా దేవునికి లోబడి ఆయన వెంబడించేవాడు కదా, ఎందుకు ఇలా జరిగిందని వాడు చెప్తుంటాడు. Wicked people are flourishing in the world. దుష్టులేమో ఎంతో వర్ధిల్లుతున్నారు లోకంలో. Look at you. నువ్వు చూసుకో. You say belong to Jesus and you are serving him. నువ్వు యేసు ప్రభు వాడిని చెప్తున్నావు, ఆయన్ని సేవిస్తున్నాను అంటున్నావు కానీ, look at the problem you are facing. ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నావో చూడు. Forget about this Jesus. యేసు ప్రభుని మర్చిపో. But don't look at what the devil is saying. అయితే ఇలా అపవాది చెప్పే మాటలు వినవద్దు. Remember, జ్ఞాపకం ఉంచుకో, God is so happy with you, he is showing you off to Satan. దేవుడు నిన్ను గురించి ఎంత ఆనందిస్తున్నాడంటే నిన్ను గురించి సాతానికి ఆయన చెప్పుకుంటున్నాడు. When my wife fell sick, నా భార్య అనారోగ్యతతో ఉన్నప్పుడు, I told you other day, when the day I became believer, my wife had an attack of the evil one. నేను మీకు ముందే చెప్పాను కదా, నేను విశ్వాసనైన ఆ రోజునే అపవాది నా భార్యను అటాక్ చేశాడు. She was admitted to the hospital, undergoing shock treatment. ఆమె హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, షాక్ ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. She lost her mind. తన మతి స్థిమితం పోగొట్టుకున్నారు. I came to know about it 3 weeks later. 3 వారాల తర్వాత నాకు ఆ విషయం తెలిసింది. And devil told me. అపవాది నాతో అంటున్నాడు, devil told me, look at you. అపవాది అన్నాడు, చూడు ఏం జరిగిందో. You did not claim to be a believer in Jesus, everything was fine in your life. యేసు ప్రభునందు విశ్వాసిగా కాకముందు నీ జీవితంలో అంతా బాగానే ఉంది కదా. Now you say you're a believer. ఇప్పుడు నువ్వు విశ్వాసివయ్యావు. See what's happened to your wife. ఏం జరిగిందో చూడు నీ భార్యకి. ఇప్పుడు మర్చిపో దాని గురించి చెప్తూ ఉన్నా. I knew God's in control. దేవుడే సర్వం అధికారం కలిగిన వాడని నేను ఎరుగుదును. When devil spoke to me, కానీ అపవాది నాతో మాట్లాడుతూ, I don't talk to me. నేను అన్నాను, నువ్వు నాతో మాట్లాడొద్దు అని చెప్పాను. You go and listen to what my Lord is telling about me. నువ్వు వెళ్ళి నా దేవుడు నా గురించి ఏం చెప్తున్నాడు అది వినుపో అని చెప్పాను. I will worship him. నేను ఆయన ఆరాధిస్తాను. He is my God. ఆయన నా దేవుడు. I am his child. నేను ఆయన బిడ్డను. Both don't change. ఈ రెండు మార్పు లేనివి. They don't change because of my circumstances. నా పరిస్థితులను బట్టి ఇవేమీ మారిపోవు. When I praise and worship him in the midst of my difficulties, నేను నాకున్న శ్రమలను బట్టిలో కూడా నేను ఆయన్ని స్తుతించి ఆరాధిస్తూ ఉంటే, my God is happy with me. నా దేవుడు నన్ను చూసి ఆనందిస్తున్నాడు. He speak about me to you, go and listen to him. కాబట్టి నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే నా గురించి నీకు చెప్తాడు పో. I know God won't say to Satan, there's no one like Rajkumar. That he will not say. దేవుడు ఖచ్చితంగా రాజ్ కుమార్ లాంటి వాడు ఇంకొకటి లేడు అని చెప్పడేమో, నాకు తెలుసు ఆ విషయం. But he will definitely say he is very happy with me because I am praising him in the midst of difficulties. కానీ ఖచ్చితంగా శ్రమలలో కూడా నేను ఆయన్ని స్తుతిస్తున్నాను గనుక నన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు అని సాతానికి చెప్తాడని నాకు తెలుసు. I told the devil, don't talk to me. కనుక అపవాదితో చెప్పాను, నాతో మాట్లాడవద్దు. Go and listen to my Jesus, what he's telling about me. కనుక నా గురించి నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారో అది విను వెళ్ళి. I learned a simple way of dealing with the devil when he talks like this. ఇలాంటి మాటలు అపవాది నాతో మాట్లాడుతున్నప్పుడు ఎలాగా వాడిని డీల్ చేయాలో ఒక సులువైన విషయం నేర్చుకున్నాను. వాడి భవిష్యత్తు గురించి నువ్వు వాడితో మాట్లాడాలి. Past has gone. గతం ఎలా గడిచిపోయింది, future is coming. భవిష్యత్తు అయితే రానై ఉన్నది. Tell him, you know what is ahead of us. మనకు ముందే ఉందో నీకు తెలుసా అని అడుగు. I am going to heaven. నేనైతే పరలోకానికి వెళ్తాను. You know where you are going, no? నువ్వెక్కడికి వెళ్తున్నావు నీకు తెలుసా? Let's not talk about the past, talk about the future. కనుక గతం గురించి మాట్లాడడం మానేసి కాసేపు భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. He will run away from you. నీ దగ్గర నుంచి పారిపోతాడు వాడు.
కానీ పరలోక విషయాలు వాడికి తెలుసు. Because he came from heaven only, he was banished from heaven. ఎందుకంటే అక్కడి నుండి వచ్చిన పడిపోయిన వాడే కదా, పరలోకం గురించి తెలుసు వాడికి. He is frustrated that they are going to heaven, he is going to hell. మనము పరలోకానికి వెళ్తున్నాం కానీ వాడు నరకానికి వెళ్తున్నాడని వాడు ఎంతో విసుగు చెంది ఉన్నాడు. He will try to make our life miserable here. కాబట్టి మన జీవితాలని ఎంతో పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. Just resist the devil, he will flee from you. కాబట్టి అపవాదిని ఎదిరించండి, దుష్టుని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. We resist by the word of God. దేవుని వాక్యమును బట్టి మనం వాడిని ఎదిరించగలము. He will run away from you. అప్పుడు వాడు పారిపోతాడు. So when we rejoice in trials, కాబట్టి శ్రమలలో మనం సంతోషించినప్పుడు one more blessing of that is we are giving God the privilege of showing us off even to Satan. ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే మనల్ని గూర్చి దేవుడు చెప్పుకోవటానికి, సాతానికి చెప్పుకోవటానికి మనం దేవునికి ఒక అవకాశం ఇస్తున్నాం. Now the question comes, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, when I tell this to Christians, they say, ఇది క్రైస్తవులకు చెప్తే వారు అంటారు, brother, just because God has to show me off to Satan, why should I suffer here? బ్రదర్, ఏదో దేవుడు సాతానికి నా గురించి చెప్పుకోవాలని మాత్రమే నాకెందుకండి ఈ శ్రమలని అని అడుగుతారు. I am on earth suffering, నేనేమో ఈ భూమి మీద శ్రమలు అనుభవిస్తున్నాను, God in heaven is. శ్రమను అనుభవించడం ఏంటండి? So come to the fourth point. కాబట్టి 4వ మాటకు వస్తున్నాం. The fourth point 4వ ఆశీర్వాదము, that every trouble we face in this world is creating for us glory in heaven. మనము ఇక్కడ అనుభవిస్తున్న ప్రతి శ్రమ కూడా పరలోకంలో మన కొరకు ఒక మహిమను దాచుతున్నది. 16, 17, 18. 16, 17, 18 వచనాలు. Paul writes, పౌలు గారు రాస్తుంటున్నాడు, though outwardly wasting away, inwardly being renewed day by day. మనము అంతరంగ పురుషుని బట్టి కృషించుచున్నాను, బాహ్య పురుషుని బట్టి కృషించుచున్నాను, అంతరంగ పురుషుని బట్టి దినదిన నిదానించి చూచుచున్నాము. What seen is temporary, what's unseen is eternal. ఎలానగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. When you go through trials because you obeying God, దేవునికి విధేయత చూపటం వలన మనము శ్రమల ద్వారా వెళుతూ ఉంటే people come and tell us, oh, look at your life. ప్రజలు వచ్చి అంటుంటారు, అయ్యో నీ జీవితాన్ని చూసుకో ఒకసారి, You have so much of suffering. నీ బ్రతుకులో ఎన్ని కష్టాలో, You are wasting away your life by following Jesus. యేసుని వెంబడించడం వల్ల నీ బ్రతుకంతా వృధా అయిపోతుంది కదా. Your classmates in school and college have got married, having good jobs, enjoying, look at you. క్లాస్ లో నీ క్లాస్మేట్స్ వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి, వివాహాలు అయిపోయినాయి, వాళ్ళందరూ బాగా సెటిల్ అయిపోయారు, నీ సంగతి చూసుకో. They will say, outwardly you are wasting away, you are wasting your life. నీ బాహ్య పురుషుని చూస్తే నువ్వు కృషించిపోతున్నావు, వేస్ట్ అయిపోతున్నావు అని అంటున్నారు. Inwardly being renewed day by day. అయితే అంతర్యమును బట్టి మనము దినదినము నూతనపరచబడుచు ఉన్నాం. The troubles we glory in heaven. మనము ఎదుర్కొంటున్నటువంటి శ్రమలే మనకు మహిమ భారమును పరలోకములో కలుగు చేయుచున్నవి. These troubles are light and momentary. ఈ శ్రమలైతే క్షణమాత్రం ఉండేవి, చులకనివి. Light because not difficult for us to handle. God gives us strength. చులకనివి ఎందుకనంటే అవి మనం ఎదుర్కోవటానికి కష్టమైనవి కాదు, ఎందుకంటే దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. And momentary means not lasting forever, only for some time. క్షణమాత్రము అంటే ఎక్కువ సమయం ఉండేవి కాదు, కొంతకాలమే ఉంటాయి ఆ శ్రమలు. We face the difficulties with temporary, unseen is eternal. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. What is seen is our troubles. మనకు దృశ్యమైనవి అనేవి మన సమస్యలు, శ్రమలే. Unseen rewards in heaven. అదృశ్యమైనవి ఏంటంటే పరలోకములో ఉండే బహుమానములు. How can you look at things unseen? మరి అదృశ్యమైనవి ఎలా చూడగలము? In 1 Corinthians, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9 and 10. 9, 10 వచనాలు. Paul writes, పౌలు గారు రాస్తుంటున్నాడు, no eye has seen, ఏ కంటికి కనబడనిది, no ear has heard, ఏ చెవికి వినబడినది, no mind has conceived what God has prepared for those who love him. మనుషుల హృదయముకి గోచరము కానిది ఏంటంటే దేవుడు తను ప్రేమించు వారి కొరకు సిద్ధపరిచింది. By the Holy Spirit, గనక శ్రమల ద్వారా వెళుతూ మనం పరిశుద్ధాత్మతో సహవాసము గలవారమైతే he will reveal to us that these very troubles, మనము పరలోకంలో ధనమును సమకూర్చుకుంటున్నాం. and the Lord keeps the treasures safe for us. ఆ పరలోకంలో ఉన్న ధనమును దేవుడు మన కొరకు భద్రముగా దాచిపెట్టి ఉంచుతాడు. They will never perish, never spoil, never fade, kept in heaven for us. అవి వాడబారినవి, అవి నశించిపోనివి, మన కొరకు పరలోకంలో భద్రపరచబడి ఉన్నవి. We shouldn't store treasures on earth. మనము భూమి మీద ధనమును సమకూర్చుకోకూడదు. We store treasures in heaven. మనం పరలోకములో ధనమును సమకూర్చుకోవాలి. When we serve him, అక్కడ మనం ఆయన్ని సేవించినప్పుడు, when we serve the Lord and not serve money, మనము సిరిని కాక దేవునినే సేవించినప్పుడు, then every trouble we face, మనము ఎదుర్కొనే ప్రతి శ్రమానుభవము it will be creating for us glory in heaven. మన కొరకు ఎక్కువ మహిమ భారమును పరలోకములో కలుగు చేస్తూ ఉంటది. Romans chapter 8, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో verse 17 and 18, 17, 18 వచనాలు Paul writes, పౌలు గారు రాస్తుంటున్నాడు, if you are children, then we are heirs. మనము పిల్లలమైతే వారసులము,
heirs of God and co-heirs with Christ. అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా జత వారసులము. If indeed we share in his suffering, in order we share in his glory. ఎప్పుడైతే ఆయనతో అది మనం ఆలోచన కూడా ఆలోచించలేం. That's why we Christians should be not short-sighted, not long-sighted, but eternity-sighted. గనుక ప్రతి క్రైస్తవుడు కూడా దగ్గర దృష్టి కలిగి ఉండకూడదు, లేక దూరదృష్టి కూడా కలిగి ఉండకూడదు. నిత్యత్వపు దృష్టిని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. Some Christians who are very criticizing things of God, కొంతమంది క్రైస్తవులు దేవుని సంబంధమైన విషయాల్లో ఎప్పుడు కూడా ఏదో తప్పులెంచుతూ ఉంటారు. they feel bad that Job suffered so much. వారు They feel bad that యోబు ఇంత శ్రమను అనుభవించినందుకు ఎంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు I call them Job's advocates. వారిని అడుగుతాను నేను, యోబు తరపున వాదించేవారు వీరు. How can God do this to Job? ఇలా యోబుకి ఇలా దేవుడు ఎలా చేయగలడండి? అసలు How much he suffered? ఎంత శ్రమను అనుభవించాడో. Now if these people ever go to heaven, ఒకవేళ ఇలాంటి వారు ఎప్పుడైనా పరలోకానికి వెళ్తే and they see Job in heaven, వారు పరలోకంలో యోబును చూస్తే, if it's possible to envy in heaven, they will envy Job. ఒకవేళ పరలోకంలో కూడా అసూయపడే అవకాశం ఉంటే యోబును చూసి వారు అసూయపడతారు. Because Job will have so many rewards. ఎందుకంటే యోబుకు అన్ని బహుమానాలు ఉంటాయి. Whenever it suffer for the Lord in this world, ఈ లోకంలో ఎప్పుడైనా ప్రభు నిమిత్తమై మన శ్రమను అనుభవిస్తే we'll have great rewards in heaven. పరలోకంలో గొప్ప బహుమానాలు మనకు ఉంటాయి. We have to look at things unseen. ఎందుకంటే అదృశ్యమైన వాటిని మనము చూడవలసిన వారమై So ఉన్నాం. never complain when you go through trials in the will of God. కాబట్టి దేవుని చిత్తములో ఉన్నప్పుడు శ్రమను అనుభవిస్తే ఎప్పుడు సనుగుకొనవద్దు. Suffering comes from the devil. శ్రమలు అపవాది నుండి వస్తాయి. God allows that to happen దేవుడు అలా జరగటానికి అనుమతిస్తాడు. for a much greater purpose. ఎందుకంటే దేవుడికి ఇంకా గొప్ప ఉద్దేశాలు ఉంటాయి. In 1 Peter chapter 5, 8-10 we read, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు మనం చదువుతాము. Peter writes to Christians, పేతురు క్రైస్తవులకే ఉద్దేశించి రాస్తాంటున్నాడు, be self-controlled and alert. ఇదిగో నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండి మెలకువగా ఉండుడి. Your enemy the devil prowls around like a roaring lion looking for someone to devour. మీ విరోధి అపవాది గర్జించు సింహం వలె ఎవని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. Resist him standing firm in the faith. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. Knowing that your brothers throughout the world undergoing the same kind of suffering. ఎందుకంటే తన నిత్య మహిమకు క్రీస్తునందు మీ సహోదరులు ఈ విధమైన శ్రమలే అనుభవించుతారని ఎరిగిన వారై. And verse 10 says, 10వ వచనం చెప్తుంది, and the God of all grace, who called you eternal glory in Christ Jesus, after suffer a little while, will restore you, make you strong, firm, steadfast. తన నిత్య మహిమనకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. We don't have to fight the devil, we resist him. మనము అపవాదితో పోరాడక్కర్లేదు, వాడిని ఎదిరిస్తే సరిపోతుంది. Resist him by faith. విశ్వాసమును ద్వారా వాడిని ఎదిరించాలి. Faith in the word of God. దేవుని వాక్యమందు విశ్వాసము. But tomorrow you will cover so many other points of blessings of trials. రేపటికల్లా శ్రమలలో ఉండే ఇంకా ఎన్నో ఆశీర్వాదాల గురించి మనం నేర్చుకుంటాం. When you obey God and face trials from people or from circumstances, ఇదిగో ప్రజల ద్వారా పరిస్థితుల ద్వారా వచ్చేటువంటి శ్రమలన్నిటిని మనం ఎదుర్కోవడం నేర్చుకున్నప్పుడు all these blessings will teach you not to complain, not to question God. ఈ ఆశీర్వాదాలను బట్టి మనం ఏం నేర్చుకుంటామంటే మనము సనుగకూడదు, దేవుని ప్రశ్నించకూడదని నేర్చుకుంటాం. But to praise God in those trials. కానీ ఆ శ్రమలలో దేవుణ్ణి స్తుతించాలని నేర్చుకుంటాం. In Philippians chapter 2, 14-16 we read, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 16 వచనాల్లో మనం నేర్చుకుంటున్నాం. after exhorting the believers in Philippi to obey God, not only when people are around him, watched by people, when also in secret. ఇదిగో మీరు నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను మీ మధ్యలో లేనప్పుడు కూడా మీరు దేవునికి విధేయులై ఉండాలని హెచ్చరిక చేసిన తర్వాత he writes here, ఆయన ఇంకా అంటున్నాడు, do everything without complaining or arguing. ఇదిగో ఏ విధమైన సంశయములను లేకుండా సమస్త కార్యములను చేయుడి. They may become blameless and pure, children of God without fault in a crooked and depraved generation, as you shine like stars in the universe, as you hold out the word of life. అప్పుడు మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులుగాను నిష్కలంకులుగాను అనింజులైన దేవుని కుమారులగునట్లు ఈ సమస్త కార్యములను ఈ విధముగా చేయుడి. When you go through trials, don't complain, don't question God. గనుక మీరు శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు సనుగవద్దు, దేవుణ్ణి ప్రశ్నించవద్దు, Rather rejoice in him. అలా చేయకుండా దేవుని యందు ఆనందించండి. 1 Thessalonians తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక chapter 5, 5వ అధ్యాయము 16, 17, 18. 16, 17, 18 వచనాలు. Very familiar passage. చాలా పరిచయమైనటువంటి వాక్య భాగమే. Paul writes, పౌలు గారు రాస్తుంటున్నాడు, rejoice always,
అన్ని విషయములందు ఆనందించుడి, pray without ceasing, ఎడతెగక ప్రార్థన చేయుడి, in everything give thanks. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. This is the will of God in Christ Jesus concerning you. ఇలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తము. In everything give thanks. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. Now people say, okay, I can give thanks in everything, సరే, అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానండి, including difficult circumstances. శ్రమలలో కూడా చెల్లిస్తానులేండి. Should I thank God for all things? కానీ అన్ని విషయాలు కొరకు నేను దేవుని స్తుతించాలా? Should I thank God for trials? గనుక శ్రమల కొరకు దేవుని స్తుతించాలా? In trials, yes. శ్రమలలో స్తుతించాలి, నాకు అర్థమైంది. For trials? శ్రమల కొరకు కూడా స్తుతించాలా? Yes. అవును. Ephesians 5:20. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. Thank him for everything. అన్ని విషయముల కొరకు యేసు క్రీస్తును స్తుతించుడి. Ephesians 5:20. Yes. మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. Thank him for everything, including difficult circumstances. In everything, difficult circumstances. కనుక శ్రమానుభవాలు వచ్చినప్పుడు దానిలో దేవుని స్తుతించాలి, దానిని గూర్చి దాని కొరకు కూడా దేవుని స్తుతించాలి. So we live by faith. కాబట్టి విశ్వాసమును బట్టి మనం జీవించేవారుగా I'm going ఉంటున్నాం. to share many more blessings tomorrow. ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు రేపు ఉదయ కాలంలో నేను I covered 4 now today. ఇప్పుడు 4 పంచుకున్నాము. Number 1, growing in his knowledge. ఇప్పుడు మనం ఆయన జ్ఞానంలో ఎదుగుతూ ఉన్నాం. Number 2, growing in faith. రెండవది విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నాం. Number 3, giving God the privilege of showing us off to Satan. మూడవది మనల్ని గురించి సాతానికి చెప్పటానికి దేవునికి ఒక అవకాశం ఇవ్వటం. Number 4, storing treasures in heaven. నాలుగవది మన కోసం పరలోకములో బహుమానములను సమకూర్చుకోవడం. Tomorrow morning come prepared, we're going to share many more things. కనుక రేపు ఉదయం సిద్ధపడి రండి, ఇంకైనా విషయాలు నేర్చుకుంటాము. That no time in our life will grumble or question God, but rejoice in all circumstances. అప్పుడు మన జీవితంలో ఎప్పుడు కూడా సనుగక ఆయన ప్రశ్నించక దేవుని యందు ఆనందిస్తూనే ఉంటాం. We don't understand the blessings of suffering, we tend to lose our zeal for God. శ్రమలలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం గనక అర్థం చేసుకోకపోతే దేవుని పట్ల ఆసక్తి మనం పోగొట్టుకుంటూ ఉంటాం. Romans 12 chapter 11 and 12 says, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11-12 వచనాలు చెప్తా ఉన్నాయి. never be lacking in zeal. ఎల్లప్పుడూ ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, keep a spiritual fervor serving the Lord. ఆత్మయందు తీవ్రత గలవారై దేవుని సేవించుడి. Be joyful in hope, నిరీక్షణ గలవారై సంతోషించుచు, patient in affliction, శ్రమయందు ఓర్పు గలవారై, faithful in prayer. ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. God bless all of you. దేవుడు మనందరినీ దీవించును గాక. This is a practical Christian life, this is not theory. గనుక ఇది ఏదో థియరీ కాదు, వాస్తవముగా దైనిక అనుదిన క్రైస్తవ జీవితం ఇది. Whatever I shared, I practiced in my life. నేను ఏదైతే మీతో పంచుకున్నానో అది నా జీవితంలో నేను అన్వయించుకున్నవే. I've learned to rise above difficulties and always praise and thank him for who he is and who he's made us to be. ప్రతి శ్రమానుభవంలో కూడా దానిలో ఉంటూ కూడా దేవుడు మనకు ఏమై ఉన్నాడో, ఆయన మనకి ఏమేమి అనుగ్రహించినాడో దాన్ని బట్టి నేను స్తుతిస్తుంటాను దేవుణ్ణి. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Praise God. Thank you. దేవునికి మహిమ.